తెలియకుంటే యమపాశములే, ఎయిడ్స్ గూర్చి తెలియకుంటే యమపాశములే, అది తెలుసుకుంటే సహజీవన సాధ్యమౌనులే, అది తెలుసుకుంటే సహజీవన సాధ్యమౌనులే. అన్నయ్యా ఎయిడ్స్ అంటే పెనుభూతం కానే కాదులే, ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే. ఎయిడ్స్ అంటే మరణమని అనుకోవద్దు, అది రాకున్నా చస్తమని మరిచిపోవద్దు. ఎయిడ్స్ అంటే మరణమని అనుకోవద్దు, అది రాకున్నా చస్తమని మరిచిపోవద్దు. హెచ్ఐవి ఎయిడ్స్ను వ్యతిరేకిద్దాం, హెచ్ఐవి ఎయిడ్స్ను వ్యతిరేకిద్దాం, ఆరోగ్యమున్న మనుషులకు ఆదరణిద్దాం, ఆరోగ్యమున్న మనుషులకు ఆదరణిద్దాం. అన్నయ్యా ఎయిడ్స్ అంటే పెనుభూతం కానే కాదులే, ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే. హెచ్ఐవి పాజిటివ్ అయిన మాత్రమే చావాలని అనుకోవడం చాలా తప్పులే. హెచ్ఐవి పాజిటివ్ అయిన మాత్రమే చావాలని అనుకోవడం చాలా తప్పులే. ఎయిడ్స్ వల్ల తల్లిదండ్రులంతమైతెను, ఎయిడ్స్ వల్ల తల్లిదండ్రులంతమైతెను, అనాథలై సంఘంలో పిల్లలేడ్వరా, అనాథలై సంఘంలో పిల్లలేడ్వరా. అన్నయ్యా ఎయిడ్స్ అంటే పెనుభూతం కానే కాదులే, ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే. నయం కాని రోగాలలో ఎయిడ్స్ ఒక్కటి, మరి ఎయిడ్స్ అంటే మాత్రమే ఎందుకి భయము? నయం కాని రోగాలలో ఎయిడ్స్ ఒక్కటి, మరి ఎయిడ్స్ అంటే మాత్రమే ఎందుకి భయము? హెచ్ఐవి ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదులే, హెచ్ఐవి ఎయిడ్స్ అంటూ వ్యాధి కాదులే, అవగాహన లేక అంటించుకునేదే, అవగాహన లేక అంటించుకునేదే. అన్నయ్యా ఎయిడ్స్ అంటే పెనుభూతం కానే కాదులే, ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే.
సురక్షిత సెక్స్ గూర్చి తెలుసుకోవాలి, ఆ రక్షణలో సెక్స్ సుఖం కోరుకోవాలి. సురక్షిత సెక్స్ గూర్చి తెలుసుకోవాలి, ఆ రక్షణలో సెక్స్ సుఖం కోరుకోవాలి. ఎయిడ్స్ పట్ల మానవాళి ఏకమవ్వాలి, ఎయిడ్స్ పట్ల మానవాళి ఏకమవ్వాలి. ఎయిడ్స్ లేని ప్రపంచపు వెలుగు చూడాలి, ఆ ఎయిడ్స్ లేని ప్రపంచపు వెలుగు చూడాలి. అన్నయ్యా ఎయిడ్స్ అంటే పెనుభూతం కానే కాదులే, ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే. ఎయిడ్స్ అంటే పెనుభూతం కానే కాదులే, ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే. ఎయిడ్స్ అంటే నయం కాని రోగమేనులే.